కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయింది. ప్రోగ్రెస్ రిపోర్టు సిద్ధమైంది. ఇది కేవలం ప్రభుత్వ విజయాలను వివరించే నివేదికలేనా, లేక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పనితీరును కొలిచే రిపోర్టు కార్డులా మారబోతున్నాయా? గతంలో శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వ లోపాలను ప్రజల ముందుంచిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టుల ద్వారా తమ పాలనలో సాధించిన ఫలితాలను వివరించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ నివేదికల్లో కేవలం అభివృద్ధి గణాంకాలే కనిపిస్తాయా, లేక ఎవరు ఆశించిన స్థాయిలో పనిచేశారు, ఎవరు వెనుకబడ్డారు అనే సంకేతాలు కూడా దాగి ఉంటాయా? కేంద్రం నుంచి నిధుల సాధన, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సామర్థ్యం, ఇలా అనేక అంశాలపై ఈ నివేదికలు రాజకీయంగా కొత్త చర్చకు తెరతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి అమరావతి, పోలవరం, విద్యుత్, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ వరకు పలు కీలక రంగాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేసింది. గత ప్రభుత్వంలో ఎదురైన పరిస్థితులను వివరించి ఆర్థిక పరిపాలనా వాస్తవాలను ప్రజలకు తెలియజేయటమే అప్పటి లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అదే ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మరోసారి ప్రజల ముందుకు వస్తోంది. అయితే ఈసారి వైఫల్యాల కంటే సాధించిన పురోగతినే ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది. ఒక్కో శాఖలో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించారు, వాటిలో ఎంతవరకు చేరుకున్నారు, ఇంకా ఎక్కడ సవాళ్లు కొనసాగుతున్నాయి అనే అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నమే ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నివేదికలు కేవలం శాఖల విజయాలను వివరించే పుస్తకాలుగానే మిగిలిపోవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతి శాఖ పనితీరు వెనుక ఆయా మంత్రుల పాలనా సమర్థత కూడా ప్రతిబింబించే అవకాశం ఉంది. ఏ శాఖలో నిర్ణయాలు వేగంగా జరిగాయి, ఎక్కడ ప్రాజెక్టులు ముందుకు సాగాయి, ఏ మంత్రి లక్ష్య సాధనలో ముందున్నారు, ఎవరి శాఖలో ఆలస్యం కనిపించింది అనే చర్చ సహజంగానే మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. అంటే అధికారికంగా ఎవరికీ మార్కులు వేయకపోయినా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులే పరోక్షంగా మంత్రుల పనితీరుకు ఒక సూచికగా మారే అవకాశాన్ని రాజకీయ వర్గాలు కొట్టిపారేయటం లేదు. రెండేళ్ల పాలనలో పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాట్లు, సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయ రంగంలో తీసుకున్న చర్యలు వంటి అంశాలను ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడుల కోసం నిర్వహించిన రోడ్ షోలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో కుదిరిన అవగాహన ఒప్పందాలు, అమరావతి నిర్మాణ పనులకు ఊపు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, రహదారులు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధి వంటి అంశాలకు కూడా ప్రత్యేక స్థానం దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలు ఎంతవరకు కార్యరూపం దాల్చాయనే అంశాన్ని కూడా ఈ నివేదికల్లో వివరించే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరు కూడా అధికార పార్టీలో అంతర్గతంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో ఎవరు చురుగ్గా వ్యవహరించారు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎవరు ముందున్నారు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయటంలో ఎవరు సమర్థత చూపించారు అనే అంశాలు కూడా పార్టీ స్థాయిలో సమీక్షకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అనంతరం జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కూడా క్షేత్రస్థాయి బలోపేతంపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం ఒక దశ అయితే, వాటిని ప్రజల దాకా తీసుకువెళ్లటం మరో కీలక దశ. అందుకే ఈసారి అధికార యంత్రాంగం పనితీరుకు కూడా ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2 ఏళ్లలో పరిపాలనా సంస్కరణలు ఎంతవరకు ఫలించాయి, ప్రజాసేవలు ఎంత వేగంగా అందాయి, ఫైళ్ల పరిష్కారంలో ఆలస్యం తగ్గిందా, ప్రభుత్వ సేవల్లో సాంకేతికత వినియోగం ఎంత మేర పెరిగింది వంటి అంశాలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్లు, శాఖల ముఖ్య కార్యదర్శులు, ఫీల్డ్ స్థాయి అధికారులు ప్రభుత్వ లక్ష్యాల అమలులో పోషించిన పాత్రని కూడా ఈ నివేదికల్లో హైలైట్ చేసే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కూడా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులో కీలక అంశంగా నిలవనుంది. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, రక్షణ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, పెట్టుబడుల సాధన వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రంతో సమన్వయం ద్వారా రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలను ప్రభుత్వం తన ప్రధాన బలంగా ప్రజల ముందుంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల అసలు ప్రభావం రాజకీయంగానే ఎక్కువగా ఉండొచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం ప్రస్తావించే పాలనా విజయాలు, చెప్పే గణాంకాలు, ప్రజలు అనుభవిస్తున్న వాస్తవ పరిస్థితులు ఎంతవరకు ఒకేలా ఉన్నాయి? అభివృద్ధి ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయా? సంక్షేమ పథకాలు లక్షిత వర్గాలకు పూర్తి స్థాయిలో చేరాయా వంటి ప్రశ్నలు కూడా సహజంగానే ముందుకు వచ్చే అవకాశం ఉంది. 2 ఏళ్ల క్రితం విడుదలైన శ్వేతపత్రాలు గత ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పుడు విడుదల కానున్న ప్రోగ్రెస్ రిపోర్టులు మాత్రం ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ప్రజల ముందు ఉంచబోతున్నాయి. అయితే ఈ నివేదికలు కేవలం అభివృద్ధి గణాంకాలకే పరిమితమవుతాయా, లేక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల భవిష్యత్తు రాజకీయ ప్రాధాన్యతను కూడా ప్రభావితం చేస్తాయా? రాబోయే రోజుల్లో ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల చుట్టూ రాజకీయ చర్చ మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.